ఇదే సిద్ధరామయ్య గతంలో తిరుగుబాటు జెండా ఎగరేసినటువంటి చరిత్ర కూడా జేడీఎస్ నుంచి ఉంది. సో రేపు పొద్దున సిద్ధరామయ్య ఏమాత్రం అసంతృప్తిగా ఉన్నా కానీ, ఆయనకు పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా కానీ, తన కొడుకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా కానీ, మంచి పోర్ట్ఫోలియో ఇవ్వకపోయినా కానీ, తిరుగుబాటు జెండా ఆ టైం వరకు ఎగరేసిన పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు కదా. గతంలో 2 పార్టీలు మారొచ్చినటువంటి వ్యక్తి. ఒక్కటి మంత్రివర్గ విస్తరణ దాకా వేచి చూస్తాడు సిద్ధరామయ్య. ఎందుకంటే తన మంత్రులు తనకు వర్గం ఉంది కదా ఇప్పుడున్న మంత్రివర్గంలో, వాళ్ళు 100కి సగం మంది అన్న వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో డికే శివకుమార్ ముద్ర కూడా ఉంది పాత మంత్రివర్గంలో. మరి పాత మంత్రివర్గంలో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఉప ముఖ్యమంత్రిగా తాను కొన్ని సీట్లు తీసుకున్నాడు, మన బెర్తులు తీసుకున్నాడు కదా మంత్రివర్గంలో. నాకు ఆ బెర్తులు కల్పిస్తాను అంటాడు కదా. 60-40 అనుకోండి, 50-40 అప్పుడు సిద్ధరామయ్య వర్సెస్ డికే శివకుమార్ మధ్య 60-40 ఉండే అనుకోండి. ఇప్పుడు ఆ 40 నాకు కావాలంటాడు కదా అంతమంది అయితే. కనుక తన వర్గాన్ని ఖచ్చితంగా మంత్రివర్గంలో ఉంచుకునే ప్రయత్నం చేస్తాడు నెంబర్ 1. రెండోది తన కొడుకును ఉప ముఖ్యమంత్రి చేసే ప్రయత్నం చేస్తాడు. పరమేశ్వరును ఇద్దరికి దూరం ఇద్దరికి దగ్గర కాదు. అంటే పరమేశ్వరుడు ఏంటంటే న్యూట్రల్ గా ఉన్నాడు, ఇటు పక్కన డికే శివకుమార్ దగ్గర కాదు, సిద్ధరామయ్యకి దగ్గర కాదు. తాను ఏం చేసిండు, వీళ్ళిద్దరు కొట్లాడటం నాకేమైనా వస్తుందని చూసిండు. మన నల్లకాడి పంచాయతీ అంటారు కదా, అట్లా చూసిండు. కానీ ఏమైందంటే ఈ 2 వర్గాలను కాదని సిద్ధరామయ్యకి ఇస్తే ఖర్గే ప్రభావం ఉంటదేమో, ఖర్గేను బదనాం చేస్తారేమో భయం కూడా పడ్డది. కాంగ్రెస్ పార్టీ ఏమనుకుందంటే ఖర్గే కూడా సామాజిక వర్గం అదే కనుక ఖర్గేను చాలా వరకు దూరంగా ఉంచారు. కర్ణాటక రాజకీయాలలో ఖర్గేను దూరంగా ఉంచి కేసీ వేణుగోపాల్ ముందుకు జరిపే ప్రయత్నం చేశారు. ఖర్గే కూడా మంచిదే అనుకున్నాడు తనకు కూడా. ఇప్పుడు ఖర్గే లాగా సిద్ధరామయ్య ఉండలేడు అంటున్నాడు. ఖర్గేకు ప్రజల్లో పెద్ద పలుకుబడి లేదు, అంటే మాస్ లీడర్ కాదు ఖర్గే. ఒక మంచి డిప్లొమాట్ కావచ్చు, లేకపోతే హిందీ బాగా రావచ్చు. సిద్ధరామయ్యకు ఇంకొక మాట, శ్రీకాంత్ మనకి హిందీ పెద్దగా రాదు చెప్పిండు. అది నాకు హిందీ రాదు, నేను జాతీయ రాజకీయాలకు పోలేను, నాకు కన్నడ రాజకీయమే ఇష్టం అని చెప్పి మాట అన్నాడు కూడా నిన్ననే. కనుక అదే మల్లికార్జున ఖర్గే ఆ సమస్య లేదు, బ్రహ్మాండంగా హిందీ మాట్లాడతారు. కనుక మల్లికార్జున ఖర్గేను జాతీయ అధ్యక్షుడిగా కాంగ్రెస్ చేయడానికి ఇంకో కారణం ఉంది. అంటే ఉత్తరాది పార్టీ కాదు, మా దక్షిణాది పార్టీ. దక్షిణాదిలో నుంచి కూడా మాకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు కూడా నిజంగా నుంచి మొదలు పెడితే అన్నాదిలో నుంచి పడితే ఎంతమంది చేయలేదు. మనకు జాతీయ కాంగ్రెస్ పట్టాభి సీతారామయ్య నుంచి మొదలు పెడితే జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడుగా మన దక్షిణ భారతదేశం చాలా మంది చేశారు కదా. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఏమంటే రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఉత్తరాది వారిగా చూస్తాం. కానీ వాడు దక్షిణాదికి వచ్చి ఇందిరాగాంధీకి వచ్చి దక్షిణాదిలో 80లో మెదక్ నుంచి గెలిచింది కదా. అట్లాగే చిక్మల నుంచి మన ఇదివరకు తను గెలిచింది. ఆ తర్వాత మన వాయనాడు నుంచి రాహుల్ గాంధీ గెలిచిండు. ఇప్పుడు ప్రియాంక గాంధీ మన కేరళ నుంచి గెలిచింది వాయనాడు నుంచి. సార్ ఎన్నికలకు దగ్గర 2 సంవత్సరాలే ఉంది ఇంక ఎన్నికలకు. సో ఆల్మోస్ట్ ఇక డికే శివకుమార్కి ఎన్నికల బాధ్యత అప్పచెప్పినట్టు కనిపిస్తోంది, ముఖ్యమంత్రి బాధ్యత కంటే కూడా. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గతంలో అస్సాం కానీ, ఉత్తరాఖండ్ కానీ, మన పంజాబ్లో కానీ, గతంలో టీఎన్జేని మార్చినప్పుడు వచ్చినటువంటి అసంతృప్తులు కానీ, సో ఇన్ని చాలా ఎపిసోడ్లు ఉన్నాయి. సో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎట్లా చూడాలి? సో ఇది అఫ్కోర్స్ కుల సమీకరణలో బలంగా ఉన్నటువంటి నాయకుడి విషయంలో తీసుకున్న నిర్ణయాలు చాలా సంచలనంగా ఉంటాయి. సో ఇప్పుడు అట్లాంటి పరిణామాలు ఏమైనా భవిష్యత్తులో చూడొచ్చా? అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీఎన్జే కానీ, భవన వెంకటరామ్ కానీ, పెద్దగా కోట విజయభాస్కర్ రెడ్డి కొంతవరకు వర్గం ఉండే కానీ వీళ్ళకి పెద్దగా ఏం లేదు కదా. జనార్దన్ రెడ్డి కానీ, అంటే జనార్దన్ రెడ్డికి వాళ్ళ పలుకు కూడా బాగానే ఉండే. భవన వెంకటరామ్ అంజయ్యని చూసుకుంటే తెలంగాణ అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పరిణామాల్లో దీన్ని భావించవచ్చు. ఎందుకంటే ఇద్దరు బలమైన నాయకులు, ఇటు సిద్ధరామయ్య బలమైన నాయకుడే, ఇటు డికే శివకుమార్ బలమైన నాయకుడే కదా. కానీ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే రాజశేఖర రెడ్డి కంటే మనకి ఆనాడు 26 మందితో పిసిసి ప్రెసిడెంట్ గా ఉండి మన అపోజిషన్ లీడర్ గా ఉన్న పి జనార్దన్ రెడ్డి బలమైన నాయకుడు నిజంగా చెప్పారంటే అప్పట్లో. కానీ పాదయాత్ర ద్వారా రాజశేఖర్ బలమైంది. యాక్షన్ లీడర్ నుంచి పాదయాత్ర ద్వారా తెలంగాణ నుంచి మొదలుపెట్టిండు పాదయాత్ర రాజశేఖర్ గారు. అట్లానే ఆయన మనకు పిల్లలందరూ తెలంగాణ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ చదువుకున్నవాడే. కనుక అట్లా చూసుకుంటే ఆ బలమైన నాయకులను అనదొక్కి చేసే క్రమంలో ఇద్దరు బలమైన నాయకులు ఉంటే నష్టం ఏం కాదు. అప్పటిలాగా ఈ ముగ్గురు మార్చడం, ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు లాగా ఆంధ్రప్రదేశ్ లో మార్పు పూర్తిగా సహజంగా నాయకత్వం కాదు, అది బలవంతంగా మీద నుంచి రుద్దబడిన నాయకత్వం. కిరణ్ కుమార్ రెడ్డి కూడా అంతే కదా. ఎన్నికల కాలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన కన్నా ముందు ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్యను, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి పెట్టింది కూడా షీల్డ్ కవర్ రాజకీయాలే కదా, చూసినాం కదా. వాళ్ళకి పెద్ద పలుకుబడలేదు, వాళ్ళు పోయిండ్రు రమ్మంటే వచ్చారు. కానీ ఇక్కడ అట్లాగా సిద్ధరామయ్యను తప్పించడానికి సంవత్సరం నుంచి శశిపిసలు పడ్డది. మొదటి 6 నెలలు ఏమో టైం కాలేదు నాకు శివకుమార్, రెండో 6 నెలలు ఏమో టైం అయింది కానీ కొద్ది రోజులు ఆగండి, పరిస్థితులు బాగాలేవు ఇప్పుడు ఈ ఎలక్షన్లు. కానీ 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయేదాకా ఆపిన అంటున్నాండి. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా ప్రభావం పడ్డది. సిద్ధరామయ్య అందుకని ఆగిండు.
సిద్ధరామయ్య 2-3 నెలల నుంచి ఎందుకు ఆగిండు అంటే, ఒక రకంగా చెప్పాలంటే హిందుత్వాన్ని ఒప్పుకోవడము, మెల్లగా మన జనగణమన మన వందే మాతరం మీద కామెంట్ చేయడము, అట్లాగే కొంతవరకు ఆయన అంటే సార్ RSS పట్ల ఆయన సానుకూలంగా ఆ మాట్లాడడం. రోజు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇదే నాకు అంటే వయసు పెరుగుతుంది, ఇదే చివరిసారి అవకాశం ఇవ్వడం అన్నటువంటి మాట కూడా బయటకు వచ్చింది. బట్ అట్లాంటి వ్యక్తి ఇంత బలమైనటువంటి కుల సమీకరణాలు ఉన్నటువంటి వ్యక్తి, ఇంతటి సామాజిక సమీకరణలతో బలంగా ఉన్నటువంటి వ్యక్తి ఇంకా అలాగే ఉంటారా? లేదంటే రేపు పొద్దున కొడుకును ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేయాలన్నటువంటి దిశగా కొడుకు కోసం ఏమైనా మళ్ళీ చేంజెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా నిర్ణయాలు? కొడుకుని రాజకీయాలు తీర్చడానికి ఇది మంచి సమయం అనుకున్నాడు. ఏమిటి బ్లాక్ మెయిల్ చేయడానికి ఈజీ ఉంటుంది. రెండవది కూడా తాను ఎంత గట్టిగా పట్టుబడితే తెగదాకా లాగా తలుచుకోవాలి. సిద్ధిరామయ్య డిప్లొమాట్. డికే శివకుమార్ ఆవేశపరుడు కానీ డికే శివకుమార్ కంటే సిద్ధిరామయ్య మంచి డిప్లొమాట్. ఆయన ఏం చేసిండు, ఇప్పుడు విడిచిపోయి ఇప్పుడు నేను కాదంటే తీసేస్తారు, అనవసరంగా తీర్మానం చేస్తారు వ్యతిరేకంగా. ముఖ్యమంత్రి దిగిపోమంటాడు. అవమానాలపై దిగిపోవడం మంచిదా లేకపోతే అంగీకరించి దిగిపోవడం మంచిదా అనే 2 ఆప్షన్లలో అంగీకరించి దిగిపోవడం మంచిది అనే మాట అనుకున్నాడు. తర్వాత రివెంజ్ తెలుసుకుంటాడు. అది కానీ అంతెందుకు, మొదట్లో ఈయన సీనియర్ కదా, ఈయన పెట్టకపోతే ఎట్లా అంటే డికే శివకుమార్ 10 రోజులు చాలా తీవ్రంగా పోరాడు. సిద్ధరామయ్య కాకుండా చూసిండు. సిద్ధరామయ్య మీద 3వ కుంభకోణం ఉందని రకరకాల ఆరోపణలు చేసిండు. ఇద్దరైతే ప్రత్యర్థుల్లాగానే, వేరే వేరే పార్టీ ప్రత్యర్థుల్లాగానే. ఇటు పక్కన డికే శివకుమార్ అయితే ముఖ్యమంత్రి అయిన 3వ రోజు అరెస్ట్ అవుతాడు. మనకు పలుకుబడి ఎట్లా ఉంటది, మన పదార పోద్ది కదా అని. ఇటు పక్కన సిద్ధరామయ్య కూడా డికే శివకుమార్ ను కూడా ఈ పూర్తి ఎపిసోడ్ లో కొడుకు విషయం ఏమో ప్రమాణ స్వీకారం లోపు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది, మంత్రివర్గంలో కొడుకు స్థానం ఏంటనేది. ఇక భవిష్యత్తులో రాజకీయం ఏంటి, బీజేపీ పరిస్థితి ఏమిటి, లేదంటే సిద్ధరామయ్య నిర్ణయాలు ఎట్లా ఉండబోతున్నాయి, కుల సమీకరణలు ఎట్లా ఉండబోతున్నాయి అన్నది దానికి మాత్రం ఒక 6 నెలల సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తోంది. రైట్, ఖచ్చితంగా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బీజేపీకి ఒక మంచి అస్త్రం దొరికినట్టు లెక్క. అవును, ఎందుకంటే సిద్ధరామయ్యకి అన్యాయం జరిగింది, 5 ఏళ్ళు ఉండాల్సినోడు అనే మాట ఒకటి అంటది. జీకే శివకుమార్ మీద మళ్ళీ అస్త్రాలు మళ్ళీ కత్తులు నూరుతుంది అంటున్నాను నేను. ఎందుకంటే డీకే శివకుమార్ 2 ఏళ్ళు ఉండకుండా ఎట్లా చేయొచ్చు అనే మాట కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే డీకే శివకుమార్ మీద ఈడీ కేసులు ఉన్నాయి, మెల్లగా లేపుతారేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ప్రత్యర్థి సిద్ధరామయ్య కాదు ఇప్పుడు వాళ్ళకు బీజేపీకి. ఇప్పుడు ఉన్నోడిని ఎట్లా దించడం, ఉన్నోడిని ఎట్లా ఆగం చేయడం అంతే కదా. కనుక ఈ ఒకటి అవుతుంది. రెండోది, దానికి ఉప్పుకు నిప్పుకు మన ఆద్యంతోడైనట్టు ఖచ్చితంగా సిద్ధరామయ్య సైలెంట్ ఉంటాడు. మద్దతు చేయకపోయినా, బీజేపీ మద్దతు చేయకపోయినా సైలెంట్ ఉంటాడు. సమీకరణలు కూడా మారే అవకాశం ఉంది. ఇప్పుడు సోషల్ కెమిస్ట్రీ కదా, రేపు పొద్దున బీజేపీ సిద్ధరామయ్య దేవగౌడ కుమారస్వామి ముగ్గురు కలిసినా కూడా రేపు ఆశ్చర్యం లేదంటారు. ఎన్నికల దాకా అవుతారు. సిద్ధరామయ్య తొందరపడాడు. నా సీటు భద్రము, నా కొడుకు సీటు భద్రము, నా అనుకున్న వాళ్ళ మంత్రివర్గంలో పెడతారు అనుకున్నప్పుడు ఏం మాట్లాడాలని అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ రామారావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కర్ణాటక రాజకీయాల్లో ఏం జరగబోతోంది, కొడుకుకు పోర్ట్ఫోలియో కోసం ఆల్రెడీ చర్చలు జరిగిపోయాయా? సిద్ధరామయ్య ఇక రాష్ట్రంలోనే రాజకీయాలు చేయబోతున్నారా? సాధారణ ఎమ్మెల్యేలాగా ఉంటారా, లేదంటే అహిందా వర్గానికి ఒక నాయకుడిగా, బలమైనటువంటి నాయకులుగా రేపటి ఎన్నికల్ని శాసించేటువంటి స్థాయిలో సిద్ధరామయ్య రాజకీయాలు ఉండబోతున్నాయా? కాంగ్రెస్ పార్టీకి ఇది ఎంతవరకు నష్టం? 6 నెలల తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? భారతీయ జనతా పార్టీకి కూడా ఇదే కరెక్ట్ సమయం, భారతీయ జనతా పార్టీ అక్కడ అసలైనటువంటి కుల రాజకీయాలు చేయడానికి. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.